మరొక అప్డేట్, స్టాలిన్ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. పార్టీ ముఖ్య నేతలతో స్టాలిన్ సమావేశమయ్యారు. స్టాలిన్ ను వీసీకే వామపక్షాల నేతలు కలిశారు. విజయ్ కు మద్దతు ఇచ్చే అంశంపైనే చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. డీఎంకే కూటమిలో వీసీకే వామపక్షాలు ఉన్నాయి. అయితే స్టాలిన్ ను ఒప్పించిన తర్వాతే బయటకు వచ్చి టీవీకేకి మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది టీవీకే. పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోపే మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించేశారు విజయ్. అయితే ఇక విజయ్ సీఎం కావడమే ఆలస్యం, ఇంకా ఢోకా లేదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు అంతా క్లియర్ అనుకున్నారు. కానీ గవర్నర్ మాత్రం అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. సంఖ్యాబలం చూపించాలి అని అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే సంఖ్యాబలం అనేది చూపించాల్సింది అసెంబ్లీలో, కానీ లోక్ భవన్లో కాదు అని అన్ని పార్టీలు కూడా గవర్నర్ తీరుని ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్కి వచ్చినన్ని సీట్లు ఏ పార్టీకి రాలేదు కాబట్టి విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ ఆహ్వానించాలి యాజ్ పర్ రూల్. బట్ ఎందుకు ఇలా చేస్తున్నారు గవర్నర్ తీరు తనొప్పిగా మారింది అంటుంది టీవీకే పార్టీ. అయితే ఇప్పుడు విజయ్కి మద్దతు ఇచ్చే పార్టీలు ఏవి, ఎవరెవరు మద్దతు ఇస్తారు అన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఆల్రెడీ డిఎంకే నుంచి బయటకు వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 5 కూడా విజయ్కి మద్దతు ఇచ్చారు. 108 స్థానాల్లో విజయ్ పార్టీ గెలుపొందింది. అయితే విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఒక స్థానం నుంచి రిజైన్ చేస్తారు. 107 సంఖ్యాబలం ఉంటుంది కాబట్టి 5 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరితే కనుక 112 చేరుతుంది సంఖ్యాబలం. 118కి ఇంకా ఎవరు చేరుతారు అన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. 118 మంది సంఖ్యాబలంతో రావాల్సిందే అంటున్నారు గవర్నర్. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు వివరించడానికి, విశ్లేషణ అందించడానికి టీవీ నైన్ ప్రతినిధులు మురళి, గోపి, మహాత్మ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం తమిళనాడు మురళితో మాట్లాడదాం. మురళి, విజయ్ కి ఇప్పుడు ఎదురవుతున్న ఈ పరిస్థితికి సంబంధించి ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా విజయ్ కి పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతోంది. అభిమానులు, క్యాడర్ ఎలాంటి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు? ఏంటి ప్లాన్? అంటే తమిళనాడులో ఈ అంశాన్ని ఒక కోణంలోనే చూస్తున్నారు. విజయ్కి ఇంత మెజారిటీ వచ్చింది అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి పార్టీకి అవసరమైనటువంటి మద్దతు మేము అసెంబ్లీలో బల నిరూపణలో చూపిస్తామని చెప్పినా కూడా గవర్నర్ ఎందుకు ఇవ్వడం లేదు? దీని వెనక ఉన్నటువంటి రాజకీయ కారణాలు ఏంటి? సో ఇక్కడ మొత్తం తమిళనాడు వ్యాప్తంగా కూడా తమిళ అంశానికి సంబంధించినటువంటి కావచ్చు, ఇక్కడ స్థానిక అంశానికి సంబంధించి అందరూ కూడా సోషల్ మీడియా కావచ్చు, గతంలో కూడా చాలా విధాలుగా రియాక్ట్ అయ్యి జల్లికట్టు లాంటి ఉద్యమాలు కూడా చేసినటువంటి పరిస్థితులు చూస్తాం. ఇప్పుడు కూడా విజయ్ అంశంలో అదే తరహా, అందులో అప్పటితో పోలిస్తే సోషల్ మీడియా ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకటే చెబుతున్నారు, విజయ్ని సీఎం కాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులోనూ వామపక్ష పార్టీలు నేరుగానే అమిత్ షా మోడీని పైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కావాలనే సీఎంని, గవర్నర్ని అడ్డుపెట్టుకుని సీఎం కాకుండా విజయ్ని చేసే కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో మరింత విమర్శలు అనేటివి మొదలయ్యాయి. సో మెరీనా బీచ్ వేదికగా గతంలో ఏదైతే జల్లికట్టు కోసం అందరూ ఉద్యమించామో ఆ తరహాలో విజయ్కి మద్దతుగా ఉద్యమం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనట్టు సోషల్ మీడియాలో అందరూ కూడా పోస్టులు పెడుతున్నారు. సో ఇక్కడ గవర్నర్ని రెండోసారి కలిసిన తర్వాత అయినా సరే అనుమతి వస్తుందని అందరూ కూడా మధ్యాహ్నం వరకు కూడా వేచి చూశారు. సో రెండోసారి కలిసిన తర్వాత కూడా గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి లేదు. సో పైగా మరిన్ని ప్రశ్నలు కూడా విజయ్ని గవర్నరు వేసినట్టు బయటికి సమాచారం కూడా వచ్చింది. రాజ్భవన్ నుంచి కూడా ప్రకటన విడుదల చేసినప్పుడు అక్కడి నుంచి కూడా ప్రకటనలో ఉన్నటువంటి అంశం కూడా అదే. సో ప్రభుత్వానికి అవసరమైనటువంటి మద్దతు కానీ, అందుకు సంబంధించినటువంటి సమాచారం కానీ, అందుకు సంబంధించినటువంటి మొత్తం మ్యాజిక్ ఫిగర్కి సంబంధించినటువంటి వివరాలు విజయ్ నుంచి రాలేదు అనే విషయాన్ని ఆ ప్రకటనలో కూడా తెలిపారు. సో ఇప్పుడు మెరీనా బీచ్కు అంటే కేంద్ర హోంశాఖ కూడా తమిళనాడులో అలాగే చెన్నైలో అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది. రాజకీయ అనిశ్చితి కారణంగానే హోంశాఖ నుంచి కూడా అలర్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో మెరీనా బీచ్ కావచ్చు, ప్రధాన కూడళ్లలో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. సో ఎవరు సమూహంగా అంటే ఎవరు గ్రూపుగా వచ్చినా కూడా వారందరినీ కూడా ఎక్కడా అనుమతించకుండా చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు ముందుగానే చేయాలి. ముఖ్యంగా మెరీనా బీచ్ కి ఎవరో కూడా వచ్చేటువంటి వారిని చేరుకుంటున్నారా? మెరీనా బీచ్ కి ప్లాన్ ఏమైనా మార్చారా?
ఇప్పటివరకైతే ఎవరూ రాలేదు. ఒకవేళ వస్తే ముందుగానే వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తును అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చినా కూడా, ఒకవేళ మామూలుగా వచ్చేటువంటి విజిటర్స్ వచ్చినా కూడా సో వారందరినీ కూడా పరిశీలించి వారు ఎవరు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకొని, ఒకవేళ వారిపై అనుమానం లేకుంటే ఫ్యామిలీస్ ఎట్లా ఎవరైనా వచ్చినటువంటి వారిని మాత్రం అనుమతించి మిగిలినటువంటి వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి. అయితే మధ్యాహ్నం తర్వాత గవర్నర్ని కలిసిన తర్వాత అనుమతి వస్తుందని భావించారు. సో అయితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే వీసీకే నుంచి అలాగే వామపక్షాల నుంచి మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. స్టాలిన్ కూడా కలిశారు. స్టాలిన్ కలిసిన తర్వాత డిఎంకే కూటమిలో ఉన్నారు కాబట్టి విజయ్కి మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరిగింది. సో మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి అన్నటువంటి విషయాన్ని స్టాలిన్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే రేపు సమావేశాన్ని ఏర్పాటు చేసి వామపక్షాలు వీసీకే మద్దతు ఇస్తే 6 సభ్యులతో కలిపి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్కు 118కి లెక్క సరిపోయేటువంటి అవకాశం ఉంది. మరొకసారి గవర్నర్ని విజయ్ కలిస్తే అప్పుడు అనుమతి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. రైట్ మురళి, మరి ఇప్పుడు వామపక్షాలు కావచ్చు, వీసీకే కావచ్చు, స్టాలిన్తో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళు డిఎంకేలో ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి బయటికి వచ్చి స్టాలిన్కి చెప్పిన తర్వాతే టీవీకేకి మద్దతు ఇస్తారని కూడా తెలుస్తోంది. సో ఎందుకు ఆలస్యం అవుతోంది? అంటే ముందుగా పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలిపెట్టి విజయ్తో వెళ్ళిపోయింది. ఆ విధంగా వెళ్ళడం మంచిది కాదు. సో కూటమిలో ఇన్నాళ్ళు కలిసి పనిచేశాం కాబట్టి సో ఒక విషయం అంటే సమాచారం అనేది డిఎంకేకి ఉండాలి, అలాగే డిఎంకేకి మేము మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాం అన్నటువంటి విషయం చెప్పి సో ఇక్కడ ఎలాంటి నిర్ణయమైనా మీరు మీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం తీసుకోవచ్చని స్టాలిన్ చెప్పిన తర్వాత కమ్యూనిస్టులు అంటే వామపక్షాలు కావచ్చు, వీసీకే కావచ్చు, పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుని ఆ తర్వాత ముందుకు వెళ్ళాలని భావిస్తున్నారు. నేరుగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కాకుండా సో పార్టీ సిద్ధాంతం ప్రకారం సమావేశం ఏర్పాటు చేసుకుని అప్పుడు అంగీకారం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసి ఆ తర్వాత విజయ్కి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన చేస్తే అప్పుడు అందరి సభ్యులతో కలిసి విజయ్ని కూడా వామపక్ష నేతలు కలిసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు గవర్నర్ని కలవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అయితే మాత్రం మనకు సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన అయితే మాత్రం ఇవాళ రాత్రి లేదా రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, మరి ప్రొసీజర్ అంతా ఎంత సమయం పట్టొచ్చు? మళ్ళీ విజయ్ ఎప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు? చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ సమాధానం కోసమే. విజయ్ రెండోసారి కలిసినప్పుడు గవర్నర్ విజయ్కు ఒక స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో టీవీకేకి అంటే మీకు కాకుండా ఇంకెవరికి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఆహ్వానం పంపనన్నటువంటి విషయాన్ని చెప్పారు. మీకు అవసరమైనటువంటి 118 మ్యాజిక్ ఫిగర్తో రండి, మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తానని చెప్పారు. అంటే మొత్తం ఇప్పుడున్నటువంటి 112తో కలుపుకొని వచ్చేటువంటి వామపక్షాలు అలాగే వీసీకే మొత్తం 6 సభ్యులు ఉన్నారు. సో ఈ 118 సభ్యులతో కూడినటువంటి మద్దతు లేఖను గవర్నర్కి అందిస్తే సో వీరు కోరినటువంటి సమయానికి లేదంటే ముందుగా అనుకున్నటువంటి ముహూర్తం ఏదైనా కోరుకున్నా లేదంటే గవర్నర్ అందుబాటులో ఉన్నటువంటి సమయాన్ని బట్టి తేదీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు గవర్నర్ ఇచ్చేటువంటి ఆ సమయాన్ని బట్టి వీళ్ళకున్నటువంటి చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ముహూర్తాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎప్పుడు ప్రభుత్వ ఏర్పాటు అంటే ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనేది తెలిసేటువంటి అవకాశం ఉంది.